95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5,000 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి. సికింద్రాబాద్ తుకారం గేట్ షిరిడి సాయిబాబా హై స్కూల్లో మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్. పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని కొలువైయున్న సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. కడు రమణీయంగా సత్యదేవుని కళ్యాణ ఘట్టం. కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్. కేసీఆర్ ఢిల్లీకి పోయేది బీజేపీతో పొత్తు కోసం కాదని, విదేశాల నుండి వచ్చే మందు బాటిళ్ల కోసం అంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జలాలతో నారాయణపేట కొడంగల్ నియోజకవర్గంలోని 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు మంజూరు చేసి ప్రతిపాదనలు మంజూరు చేసి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నిధులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనకు కొడంగల్ నియోజకవర్గం నుండి 3 పర్యాయాలు శాసనసభ్యులుగా గెలిపించినందుకు ఈ రోజు మీ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చానని చెప్పారు. 2014లో కొడంగల్ నారాయణపేట ప్రాంతానికి 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా అయ్యే విధంగా మంజూరు చేయించానని, కానీ గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎడారిగా మార్చేసిందన్నారు. పాలమూరు నుండి కె చంద్రశేఖర్ రావును పార్లమెంటు సభ్యులుగా ఆశీర్వదించి పంపిస్తే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండి కూడా పాలమూరుకు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని 2,945.5 కోట్ల నిధులు మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని వంశీచందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మిత్రుడు సోదరుడు వంశీచందర్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా 10 సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మళ్ళీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభయజ్ఞం ప్రారంభం కాబోతున్నది. మరో జనయజ్ఞంలో మొదటి ప్రాజెక్టు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి మన ఈ కొడంగల్ నారాయణపేట మక్కల్కి 1,00,000 ఎకరాలు ఇచ్చేటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన బిడ్డ ఖచ్చితంగా మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాన్ని తడిపే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకుంటారనే మాట తెలియజేస్తూ ఎక్కువగా మాట్లాడకుండా ముగించే ముందు సికింద్రాబాద్ తుకారం గేట్ షిరిడి సాయిబాబా హై స్కూల్లో సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ మారేడ్పల్లి చైర్మన్ శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, లయన్స్ క్లబ్ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మారేడ్పల్లి నుంచి మా మారేడ్పల్లి తరపున అండ్ షిరిడి సాయిబాబా స్కూలు అండ్ స్టార్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ అండ్ వెల్నెస్ హాస్పిటల్ అందరం కలిసి యూనియన్గా గ్యాదర్ అయ్యి మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. మొత్తం మా స్కూల్లో స్ట్రెంత్ వచ్చేసి ఒక 1,200 మెంబర్స్ అండ్ పేరెంట్స్. వీళ్ళందరికీ కూడా ఆర్థోపెడిక్, డెంటల్, గైనిక్, కార్డియాలజిస్టు, తర్వాత ఐ చెకప్, ఈసీజీ ఫ్రీ, బ్లడ్ షుగర్, ఇట్లా ఇవన్నీ కూడా మా క్లబ్ తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ మారేడ్పల్లి సికింద్రాబాద్, మన ప్రెసిడెంట్ లయన్ మువా శ్రీధర్ గారు, సెక్రటరీ లయన్ ఒక్కలగడ్డ శ్రీనివాస్ గారు,
అండ్ కోశాధికారి ట్రెజరర్ హరీష్ రెడ్డి గారు, వీళ్ళు అండర్లో మన స్కూల్లో షిరిడి సాయిబాబా హై స్కూల్లో అడ్డగుట్టలో ఉన్న షిరిడి సాయిబాబా హై స్కూల్లో నేను స్కూల్ ప్రిన్సిపల్, షిరిడి సాయిబాబా హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్ నా పేరు. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్. సో మన స్కూల్లో మనము మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇవాళ 16th ఫిబ్రవరి రోజు. సో ఇవాళ మెగా హెల్త్ క్యాంప్ ఏంటంటే పిల్లలకు మెయిన్ హెల్త్ కాన్షియస్ ఉండాలి, హెల్త్ చెకప్ మంచిగా చేస్తే బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి, పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలకు అందరికీ కూడా ఈ ఈఎన్టీ కావచ్చు, ఐ కావచ్చు, అండ్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు, అండ్ ఈసీజీ కావచ్చు, ఇంకా జనరల్ ఫిజిషియన్స్ కూడా రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని కొలువై ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంకాలం సమయాన సత్యదేవుని కళ్యాణ ఘట్టం కడు రమణీయంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కొక్కిరాల సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే సత్యదేవుడు అంటే ఎంతో మహిమగల దేవునిగా నమ్ముతామని, అందుకే ప్రతి ఒక్కరం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇక్కడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ సత్యదేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆలయ ఈవో శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జెడ్పీటీసీ గడ్డం త్రిమూర్తి, నాగరాణి, ఎంపీటీసీ తోట మోహన్, లక్షెట్టిపేట మండలం అధ్యక్షులు పింగళి రమేష్, చిన్న రమేష్ మరియు అనేక మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపే సమస్త దేవతా భగవద్భాగవతాచార్య సర్వో అస్మిన్ వర్తమాన వ్యవహారికాంతరాలన శ్రీ ప్రభవ షష్ఠ సంవత్సరాణ మధ్య శ్రీ శోభనామ సంవత్సరే తరాజత ఈ అల్లుడు తిన్నాడు, అయిపోయింది. రెండో రోజు ఈ అల్లుడు 2 రోజులు అన్ని చేసి పెట్టాడు కదా, పంచపక్షులు కొన్నాడు కూడా. గోవింద గోవింద సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చినారు. స్వామివారి కృప వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, భక్తులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 18/2/2024 నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కన్నుల పండుగ ప్రారంభించబడినది. ఇప్పుడిప్పుడే భక్తులంతా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, బారికేడ్స్, అలాగే పందిర్లు, ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరాలే దేవస్థానం పక్షాన భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దాతలు సహకారంతో ఈ సంవత్సరం కళ్యాణ వేదిక నిర్మాణం చేపట్టిన దాంట్లో మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణము ఇప్పుడే ప్రారంభించబడ్డది. ఈ కళ్యాణోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగరరావు గారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొద్దిసేపట్లో విచ్చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. కావున ఎంతో మహిమాన్వితమైన ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాము. ఆర్థ విషాన శిథిలాచ్చ భీతా గౌరేషిత వ్యాధీషు వర్తమానాం సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవాలు
60 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. నేటికి 60 సంవత్సరాలు ఈ రోజు నుంచి మహావైభవంగా మా స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ ధరణిని ఉద్ధరించడానికి మా కొండపై వెలిసి మమ్మల్ని ఆదరించినందుకు వారికి జన్మతః కృతజ్ఞత తెలుపుకుంటూ వారికి స్వామివారు కొంగు బంగారమై భక్తులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల వారికి కానీ స్వామివారు కొంగు బంగారమై వెలిసి ఉండాలని చెప్పుటకు అతిశయోక్తి లేదు. ఈ కళ్యాణానికి పురస్కరించుకొని మా యొక్క శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు సతీమణితో సహా వారు విచ్చేసి ఉన్నారు. వారి యొక్క కనుసైగలలో ఈ యొక్క కళ్యాణము మహావైభవంగా జరుగుతున్నదని వారు చాలా ఆనందంగా పడుతున్నారు. అదేవిధంగా బీజేపీతో పొత్తు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారని వస్తున్న ప్రచారంపై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఆదిలాబాద్ లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బండి సంజయ్ కి ఆదిలాబాద్ లో ఘనంగా స్వాగతం లభించింది. ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, బీజేపీ శ్రేణులు మావల జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు. మామల నుండి ఆదిలాబాద్ పట్టణం వరకు భారీగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లోని ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీకి పోయేది బీజేపీతో పొత్తు కోసం కాదని విదేశాల నుండి వచ్చే మందుబాటీల కోసం అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు రాష్ట్రంలోనే పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, అందుకే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయని బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు. మోడీ నేతృత్వంలోని దేశం అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తోందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఔరంగజేబులు అందరూ ఒక్కటైనా కూడా మీరందరూ హిందువులందరూ ఒక్కటై నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించడం చూపడం అక్కడక్కడ అనుకుంటాను వాళ్ళు బిడ్డ మేమే శాసిస్తాం, రాజ్యాన్ని మేమే శాసిస్తాం, మేము చెప్తేనే గెలవాలి, మేము చెప్పినోడు గెలవాలి, మేమే ఓటు బ్యాంక్ గా మారుతాం, మరి దమ్మేందో చూపడతామని అక్కడక్కడ అంటున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు ఏం బీకలేకపోయినా అబ్బో ఆదిలాబాద్ లాలా రాధేశ్వరం పైకి చూస్తున్నాను. అడ్డం వస్తే ఈ పంట మడదప్పుడు ఎప్పుడో చూపెట్టిన లాలా రాధేశ్వరం అంత లాలా రాధేశ్వరం వారసులే కదన్నా పక్క తోపులన్న మీరు చెప్పొచ్చన్న. మీ పిల్లలకు మీ మనవలకు మీ మనవరాలకు అందరు కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ఏ అయోధ్య మేము అప్పుడు చూసినాము, నరేంద్ర మోడీ గారు గుడి కట్టించారు, ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము కళ్ళారు చూస్తామని చెప్పిన అదృష్టం చెప్తున్నాము. అయోధ్యలో రామ మందిరం నిర్మించే చరిత్ర మీ అందరూ తెలుసా? మీ ఎవ్వరు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం మీకు రాలేదన్న, అదృష్టం నాకు రాలేదన్న. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం వెనుక అనేక మంది కరసేవకుల బలిదానాలు ఉన్నాయన్న. అందరికీ ఎంతో మంది కరసేవకులు బలిదానం అయిపోయారన్న. మూర్ఖత్వ ములాయం సింగ్ జరిపిన కాల్పులో అనేక మంది చనిపోయారన్న, త్యాగం చేశారన్న. సరయూ నదిలో సంవత్సర కాలం పాటు, నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళాయన్న. అందుకే వాళ్ళకి పాపం తగిలింది, వాడు అటు ఇటు కాకుండా సర్వనాశనం అయిపోయాడు నా ములాయం సింగ్ అంటాడు. అందుకే నా నరేంద్ర మోడీ గుర్తించిన నా కరసేవకుల త్యాగాలు వృధా పోనియా. ఏ కరసేవకులు రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేసిరో ఆ కరసేవకుల త్యాగాల స్ఫూర్తిగా తప్పకుండా రామ మందిరం నిర్మిస్తా అని చెప్పి నిర్మించినటువంటి అవతార పుత్రుడు నా నరేంద్రుడు అన్న. ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నా కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నా, అయోధ్యలో బాబ్రీ మసీద్ ఉండాలని. రే బాబ్రీ మసీద్ ఉండాలి అని తీసుకుపోయి బొంద పెడతాం. ఎవరైతే బాబ్రీ మసీద్ కోరుకుంటారో వారి భర్త ఊరదీసి రోడ్డు మీద బరువాతలు కొడుతున్నారు. ఎవడైతే నా రాముడు అక్కడనే పుట్టిండా అని ప్రశ్నించే లుచ్చా నా కొడుకుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తున్నారు. ఎవరైతే నా రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించారో అటువంటి ఫాల్తు పార్టీలను ఈ దేశం నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందన్న. నేను చెప్పిన రాముని గ్యారంటీ అడుగుతున్నావు కదా, నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంటి అని నేను ఉందా గ్యారంటీ? ఎవరు చెప్పినా? అక్కడ నరసమ్మ చెప్పింది
నీకు పాప పుట్టింది, నీకు బాబు పుట్టింది అని చెప్తే నరసమ్మనే ఆధారం. నా రాముని కూడా చరిత్ర ఆధారం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో నెల్లూరు నగరంలో అభివృద్ధి అనేది శూన్యమైపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని 42వ డివిజన్ మాన్సూర్ నగర్ లో ఆమె బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలోని భాగంగా టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని అక్కడున్నటువంటి సమస్యలను ప్రాథమికంగా పరిశీలించారు. టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ప్రజలు ఆమెకు భరోసా ఇస్తూ మాట్లాడారు. స్థానిక సమస్యలను వివరించారు. ప్రజలంతా టీడీపీకి మద్దతుగా నిలిచి నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలో డాక్టర్ పొంగూరు నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రమాదేవి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ శ్రేణులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. హాయ్ అన్న నమస్కారం అండి. ఈరోజు ఈ పూట 42వ డివిజన్లో మన్సూర్ నగర్లో పర్యటించి ఇంటింటికి వెళ్ళి నారాయణ సార్ యొక్క ఓటు వేయమని, తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఒక్కొక్కరిని ప్రత్యేకించి మహిళల్ని కలవటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఒక మహిళ చెప్పినది ఏంటంటే, ఆల్రెడీ బాయ్ గారు చెప్పినట్టు మాకు గుర్తుంది సారు ఏ రకంగా ఇక్కడ నిలబడి చేసింది. ఈరోజు మేము ఈ రకంగా నీళ్లు వర్షం వచ్చినప్పుడు నీటికి వచ్చే ముంపుకి ఎలా భయపడే వాళ్ళమో గుర్తుంది. సారు అక్కడే కూర్చొని ఎన్ని రోజులు కూర్చొని కంటిన్యూస్గా అది పూర్తయినంత వరకు ఉండి ఎలా పూర్తి చేశారు, సారు యొక్క వర్క్ ఎలా ఉంటుంది అనేది మేము ప్రత్యేకించి మా ప్రాంతంలో మేము ప్రత్యక్షంగా చూసాము. ఏదో వార్తల ద్వారా తెలియటమో లేకుంటే న్యూస్ ద్వారా తెలియటమో కాకుండా మా కళ్ళతో మేము చూసాము. కాబట్టి మీరు ప్రత్యేకించి సార్ గురించి మాకు చెప్పాల్సింది ఏమీ లేదు. రోడ్లు కూడాను మాకు చాలా వరకు పూర్తయినాయి సారు ఉన్న హయాంలో. నెల్లూరు నగరంలోని ఎన్నికల హడావిడి మొదలైంది. నెల్లూరు సిటీలో పలు ప్రాంతాల్లో టీడీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీలో పోర్లుకట్ట ప్రాంతంలోని పర్యటించి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు సిటీని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఫస్ట్ నెల్లూరు అండర్ డ్రైనేజీలు పూర్తి చేస్తానని, ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని ఆయన అభయం ఇచ్చారు. అలానే కాకుండా ప్రతి ఇంటికి బాత్రూమ్ కూడా కట్టిస్తానని చెప్పి మాటిచ్చారు. అండర్ గ్రౌండ్ సివరేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ సివరేజ్ చేస్తే వచ్చే జబ్బుల్లో 90% జబ్బులు తగ్గిపోతాయి. సంగం బ్యారేజ్ నుంచి వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తే ఆ మిగతా పర్సెంట్ కూడా తగ్గిపోతాయి. జనరల్గా జబ్బులు వచ్చేది ఏంటంటే మన డ్రైన్స్లో, మన కాలువల్లో ఉత్పత్తి అయ్యే దోమలు, పెరిగే దోమలు, వాటర్ నిల్వ అవటం వల్ల, వాటర్ ఎప్పుడు నిల్వ అవుతుంది దాన్ని చెప్పడం వల్ల ఆ నిల్వైన దోమలు ఉత్పత్తి అవుతున్నాయి, పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని SHO రాఘవేంద్ర ఆధ్వర్యంలో మిషన్ చెబుత్రా నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీలు చేసి వీధుల్లో గస్తీ నిర్వహించి అల్లరి మూకలను తరిమి కొట్టారు. तू घर बैठे वहां उतर जाने क्यों है यहाँ पर? क्या कर रहा था?
విజయనగరం జిల్లా మెంటాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ వెంకట్రావుకు విలేకరుల వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, రాప్తాడు, కర్నూలు జిల్లా, మద్దిపర, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై దాడులను నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించి విలేకరులపై అమానుష దాడులను అరికట్టాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తనకు నచ్చిన పత్రికలకు అక్రిడేషన్లు ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేయడం జరిగిందని దీనిని జర్నలిస్టు ఫారం సంఘం ఖండించారు. ఈ కార్యక్రమంలోని మండల విలేకరుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు చెప్పా శివ, కింగ్వా ఈశ్వర్రావు, సతివాడ వెంకట్రావు, ఉత్తరవెల్లి సత్యం, మండల శ్రీను, సిరి పరువు నాగభూషణం, సరికి శంకర్, ఆవుగుడ్డు సత్యనారాయణ, గిరడపైడి రాజు, మీసాల రామకృష్ణ తదితర విలేకరులు పాల్గొన్నారు. నా పేరు కింగి ఈశ్వర్రావు, ప్రజాశక్తి విలేకరులు, మెంటాడ మండలం. ఈరోజు పత్రికా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఖండిస్తూ మా మెంటాడ మండల విలేకరుల సంఘం నుంచి మేము మెమరాండం ఇవ్వడానికి మెంటాడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాము. అందులో భాగంగా ఈరోజు విలేకరుపై దాడులు చేయడం అమానుషం. రాజకీయ నాయకులైతేనేమి, అధికారులైతేనేమి, ఎవరైనా పత్రికా స్వేచ్ఛను ఎప్పుడైతే గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం మండలం రాప్తాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మోకలు దాడులకు తెగబడి 3 రోజులు అవ్వకముందే కర్నూలు జిల్లాలో విలేకరుపై మధ్యతెర విలేకరుపై అలానే ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మోకలు తెగబడి విధ్వంసం సృష్టించాయి. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తూ విలేకరులపై దాడుకు పాల్పడడం మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు యూనియన్ సంఘం తరపున మేమంతా వినతిపత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలో ఇదే విధంగా పరిపాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడమే కాకుండా విలేకరులు భయభ్రాంతులకు గురి చేయడం తగదని, ఇదే విధంగా కానీ కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వానికి విలేకరులము బుద్ధి చెప్పవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత పత్రికలను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వాలు విలేకరులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కోత విధించి ఆయనకు నచ్చిన పత్రికలకు మాత్రమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కురుపాం మండలంలోని సేకుపాడు బీటీ రోడ్డు నుంచి సేకుపాడు వరకు 47 లక్షలతోటి సుమారుగా 750 మీటర్లతో నూతనంగా నిర్మించిన బీటీ రహదారిని వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజుతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేనటువంటి గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు జగనన్న ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆయా గిరిజన గ్రామాలకు రహదారులను నిర్మించడం పట్ల ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి, రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గోర్లి సుజాత, మండల కన్వీనర్ ఇంటికుప్పల గౌరీశంకర్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ నిమ్మల వెంకట్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంజనీరింగ్ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తా దగ్గర ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు మరియు ఇంటిమేషన్ లేకుండా ఇలా కూల్చేస్తారా అని స్థానిక ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు.
मेरा नाम मोहम्मद एजाज है। भाई अचानक बल्दिया वाले आके जो है एकदम फुटपाथ पे तोड़ दे रहे, फोड़ दे रहे, और इन लोगों से पहले ना हमारे को इन्फॉर्मेशन दिए ना इंटीमेशन दिए, कुछ आके बोले कुछ नहीं क्या नहीं, ये पता नहीं किसकी शरारत है क्या है। और या किसी को जो है तकलीफ हो रही है, ट्रैफिक से हमारे से तकलीफ हो रही है, ये फुटपाथों से टी शर्टों से क्या तकलीफ हो सकती भाई। ट्रैफिक जाम हो रहा बोल के बोल रहे हैं यहाँ पे, पहले आके बोल रहे अब आएगी धनाधन तोड़ने लगा दे रहे, जेसीबी ले लेके आ गए। आप पूरा जो है इधर से जो है बल्दिया वालों को लगा दिए, इधर जेसीबी लगा दिए, और इधर से जो है ट्रैफिक जाम हो रहा बोल रहे। ट्रैफिक जाम हमारे से नहीं हो रहा, ट्रैफिक जाम जो है आगे देखिए, आके देख लो आप लोग, जो कोई भी है पर आके देख लो किससे शाम का टाइम पूरी ट्रैफिक किसकी वजह से जाम हो रहा वो आके देखिए आप। ये सारे दुकाना वालों को परेशान करके रख दिया यहाँ पे आके, घंटे का घंटे, आधे घंटे का आधे घंटे, कुछ भी नहीं है, कोई इन्फॉर्मेशन नहीं दिया आगे का। पहले बोले अभी बोल रहे हैं, अब 1 घंटा हम पहले बोल रहे हैं, 1 घंटे से पहले बोल रहे हैं हम तुम्हारे को निकाल दो निकाल दो निकाल दो। 1 घंटे में कोई सामान हटा लेता, कहीं लेके जाता। गुजारिश है आप लोगों से, बल्दिया के सीनियर लोगों से और एरिया के बीएस लोगों से, आप लोग है एरिया के एमएलए से भी गुजारिश है कि आप लोग आके देखिए कि इस तरीके का जो कर रहे हैं यहाँ पर, ये बिहेव अच्छा है क्या है। बल्दिया कमिश्नर का ये कहना है कि यहाँ पे मुकामी यहाँ के आप लोग के ऊपर कंप्लेंट दे चुके हैं, जो ट्रैफिक का बड़ा मसला चल रहा है, उसके ऊपर आप क्या कहेंगे। भाई बल्दिया वाले तो कभी भी आते हैं, बस आके तोड़म पड़ी करके जाते हैं। कमिश्नर साहब कभी आए नहीं, कभी ठहरे नहीं, कभी बोले नहीं, बोल दिए कर दिए खत्म हो गया बोल के बोलते, वो किधर बोलते क्या बोलते वो अल्लाह मालूम। लेकिन पता है अभी तो यही चल रहा है कि मसला जो आप लोगों के ऊपर कंप्लेंट होने से यहाँ पर ये लोग वही तो बोल रहा हूँ ना मैं, अगर आप कंप्लेंट कर रहा कौन उठा के वीडियो बना के डाल दे रहे, इतने साल से नहीं हो रहा है, 40 साल 50 40 साल 30-40 साल से हम लोग आए यहाँ पर। कभी पूरे बस्ती वालों का कारोबार है, बस्ती वाले ही रहते हैं। वो वीडियो पर जो कौन बना के डाला, किसकी शरारत है मालूम नहीं हो रहा, वो वीडियो से की तरफ से आ जा रहे हैं। आके देख लो आप किसकी वजह से तकलीफ हो रही। भाई हाईवे रोड अगर है तो क्या है, अलग बात है ना, हाईवे रोड भी नहीं है, ये सब रोड है और डम्मी रोड है, आगे जाके पूरी डम्मी बंद है, रोड डम्मी हो रही है। हाँ फिर ऊपर से जो है उधर देखे तो ब्रिज को खोद के रख दिए, उधर देखो तो अंबरपेट का ब्रिज बन रहा, पूरी ट्रैफिक इधर ही हो जा रही, और इधर से गली गली से रास्ता दे रहे, हम लोगों को परेशान कर रहे गलियों में लगा के गाड़ियां। डिपार्टमेंट वाले आपको क्या बोले ये बताइए। डिपार्टमेंट वाले ये बोल रहे हैं कि हम 2 घंटे का टाइम दे रहे हैं, आपके शटा निकाल लो, जो है काउंटर हटा लो, वो हटा लो। बोले तो मेरे भाई घंटे 2 घंटे में कैसा खुलेंगे, कैसा हटेंगे। एक दिन उनका काम है ऑफिसर का, पहले एक दिन बोल के जाना ये फला दिन हम लोग आए तोड़ दे रहे हैं, यहाँ से साफ करना है बोल के, कोई ऐसी इन्फॉर्मेशन नहीं है। अरे 2-4 रोज का नहीं, 24 आवर्स का दो भाई, नोटिस कुछ भी नहीं है साहब, ऐसा कुछ भी नहीं बोले। कोई एक आदमी भी आके बोला तो बस है बल्दिया का हमारे को, अरे धनाधन तोड़ दे रहे, अरे धनाधन तोड़ दे रहे बोले तो ये कैसा होता है। ठीक है, శుక్రియా జజాకల్లా। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి, ఇవి బులెటిన్ డీటెయిల్స్, చూస్తూనే ఉండండి 95 న్యూస్। 5,000 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి। సికింద్రాబాద్ తుకారం గేట్ షిరిడి సాయిబాబా హై స్కూల్లో మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్, పాల్గొన్న విద్యార్థులు ఉపాధ్యాయులు। మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు, కడు రమణీయంగా సత్యదేవుని కళ్యాణ ఘట్టం। కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్, కేసీఆర్ ఢిల్లీకి పోయేది బీజేపీతో పొత్తు కోసం కాదని, విదేశాల నుండి వచ్చే మందు పార్టీల కోసం అంటూ ఎద్దేవా।